నమస్కారం అండి. ఈరోజు మనం చూడబోయే తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి దేవునిపల్లి గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయం అండి. మనం ఇంతకుముందు వీడియోలో చూసినట్లయితే కొండపై ఉన్న స్వామివారిని చూపించే కదండి. ఇప్పుడు నేను చూపించేది కొండ కింద ఉన్న స్వామివారండి. అలాగే క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామివారు మరియు ఆ పరమశివుడు దర్శనమిస్తాడండి. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. దాదాపుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వామివారండి. ఇక్కడి స్వామివారి ప్రత్యేకత ఏమిటి అటంటే, ఎక్కడ లేని విధంగా స్వామివారి మూల విరాట్పై దశావతారాలు కనిపిస్తాయటండి. కానీ ఒక పౌర్ణమి రోజు మాత్రమే చూసే అవకాశం ఉంటుందటండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆంజనేయ స్వామివారు మరియు గరుడ స్వామివారు ఆలయాన్ని రక్షిస్తున్నట్లుగా కనిపిస్తారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడి మరిన్ని విషయాలు అర్చక స్వామి వారి మాటల్లో తెలుసుకుందాం రండి. లక్ష్మీనారసింహ పరబ్రహ్మణే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం ముచ్చోర్ముచ్చుమామహ్యం. శ్రీ లక్ష్మీనారసింహస్వామి పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, మన శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవాలయం గ్రామం దేవునిపల్లి, మండలం జిల్లా పెద్దపల్లి. మా గ్రామం స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారు. మా గ్రామం వచ్చేసి దేవునిపల్లి, అడప్ వచ్చేసి అందుగులపల్లి, రాఘోపురం దగ్గర. మా స్వామివారి యొక్క ఆవిర్భావం వచ్చేసి పూర్వము గత 400-500 సంవత్సరాల కిందట సీతాచార్యులు వారు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చేసి తపస్సు చేశారట. ఆ తపస్సులో మన స్వామివారు బావిలో ఉన్నాని వాని సప్రాంతంలో రాగా, వారు ఆనాటి ఉన్న దొరల ఎవరైతే ఉందో దొరల కాలంలో ఆ దొరల దగ్గరికి వెళ్ళి, రాజులు దొరల దగ్గరికి వెళ్ళేసి, స్వామి నాకు ఈ స్వప్నంలో రాగనేలేడి చెరువులో నేను ఉన్నాను అనే స్వామివారు నాకు చెప్పారు అనగా, అప్పుడు ఆ పూర్వం గత 400-500 సంవత్సరాల కిందట వారందరూ కూడా వెళ్ళేసి అక్కడ కారగుణపాలతో తవ్వగా స్వామివారు ఉద్భవించారు. అక్కడి నుంచి తీసుకొచ్చి స్వామివారిని ఇక్కడ సీతాచార్యులు అని, కొండపాక సీతాచార్యులు వారు ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. మా లక్ష్మీనారసింహస్వామి వారు స్వయంభూగా ఆ బావిలో ఉన్నారండి. ఈ క్షేత్రం మహిమ వచ్చేసి స్వామివారికి కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు, వైశాఖ మాసంలో స్వామివారి జయంతోత్సవాలు, అలాగే ఇప్పుడు గోదా యొక్క విశిష్టమైన రోజులు కాబట్టి మార్గలి మాసం కూడా జరుపుతుంటాము. విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంటవి. అన్నీ కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారముగా యాదగిరిగుట్ట ధర్మపురి యొక్క దేవాలయంలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ విధంగానే కూడా అన్నీ కూడా శాస్త్రోక్తంగా అన్నీ కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయంలో ఆగమ ప్రకారంగా ఉత్సవాలు జరుపుతున్నాము. పాంచరాత్ర ఆగమం అండి మాది. స్వామివారికి కార్తీక పౌర్ణమి రోజు కళ్యాణము, పంచమి రోజు రథోత్సవము, అలా 5 రోజులు కూడా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలే. కానీ స్వామివారికి వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి స్వామివారి జయంతోత్సవాలు, ఆ రోజు విశేషముగా సింహాచలంలో ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఆ విధంగా స్వామివారికి చందన అలంకారంతో స్వామివారికి విశేషంగా
చంద్రోత్సవం చేస్తాము. పెరుమాళ్ళ యొక్క స్వయంభూగా మనం చూడాలి అనుకుంటే స్వామివారికి ప్రతి పౌర్ణమి రోజు కూడా స్వామివారికి తైల పంచామృత అభిషేకాలు విశేషమైన అలంకరణ కూడా జరుగుతుంది. తైలకాపు చేసినప్పుడు స్వామివారి మీద దశావతారాలు కూడా మనకు అవుపిస్తవి. మత్స్యాదు శ్రీమన్ లక్ష్మీనరసింహస్వామి వారిగా స్వామివారు అన్నీ కూడా స్వామివారి మీదనే ఉంటవి. అభయహస్తంలో సుదర్శన పెరుమాళ్ళు, కటిహస్తంలో శంఖము, స్వామివారి పాదాల మీద కూడా శంఖచక్రాలు కూడా స్వామివారికి ఉంటవి. అది అభిషేకంలో ఓన్లీ కనబడతాయి అవన్నీ. అది మళ్ళీ మీకు మంగళహార శాసనం చేసినప్పుడు మీకు అవన్నీ జరుగుతుంది. మా స్వామివారి యొక్క విశిష్టత ప్రతి శనివారం కూడా స్వామివారికి ఆచారూపకంగా చిన్న స్వామివారికి అభిషేకం జరుపుతాము. అప్పుడు అందరూ కూడా ముడుపులు కూడా కట్టుకుంటారు. ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతవి. కంపల్సరిగా ముడుపులు కట్టుకున్న వారికి ఖచ్చితంగా కోరికలు నెరవేరుతవి. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనరసింహాయ. మంగళం నారసింహాజ మంగళం గుణసింధవే మంగళార్ద్రిమాదాయ శ్రీ దేవునిపల్లి నిమాదాయ మంగళం. లక్ష్మీనరసింహస్వామి దేవతా పరబ్రహ్మణే నమో నమః. జై శ్రీమన్నారాయణ. అయ్యా, మా లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభూగా వెలిసిండు అనే ఒక నిదర్శనంగా స్వామివారి మీదనే దశావతారాలు మనకు మత్స్య వరాహ కూర్మ ఇవన్నీ కూడా దశావతారాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన స్వామివారి మీదనే ఉద్భవించినాయండి. అవి చూడండి. శ్రీ మహాలక్ష్మీనరసింహ స్వామివారి మీద దశావతారాలు కూడా స్వామివారి మీదనే ఉంటాయండి. స్వామివారికి సుదర్శన చక్రం కిందట మొదలుకొని మత్స్యావతారము, తర్వాత కూర్మావతారము, వరాహావతారము, అక్కడ నారసింహావతారము, అలాగే బలరామ అవతారము మీకు అవుపిస్తూ ఉంటుంది. కింది దాకా కూడా లాస్ట్కు శంఖధార కింద కల్కి అవతారం దాకా కూడా స్వామివారి మీదనే ఉంటాయండి. మన స్వామివారికి అభయహస్తంలో సుదర్శనమూర్తి, అమ్మవారిని పట్టుకున్న హస్తంలో శంఖమూర్తి, అలా స్వామివారి మీదనే ఉద్భవించాయండి. ఆ దాన్ని బట్టే మేము స్వామివారిని స్వయంభూగా లక్ష్మీనరసింహస్వామిని అంటాం. మంగళం నారసింహాజ మంగళం గుణసింధవే మంగళార్ద్రిమాదాయ శ్రీ లక్ష్మీనరసింహాయ మంగళం. జగజ్జన్నాదిలీలాయ జగత్పాలాయ హేతవే జగద్రక్షణమాదాయ శ్రీ నృసింహాయ మంగళం. సర్వే జనా సుఖినోద్భవంతు. రైట్.